జనసేన ఆయన రాజేష్ మాట్లాడిన దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే రాధా గారు మాట్లాడిన అంశం ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా జనసేనకి మీ అబ్జర్వేషన్ లో? సార్ మొన్న కూడా చెప్పాను సార్, వీళ్ళ ఇద్దరు వలన నేను చెప్తున్నానండి. ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, జన సైనికులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు కానీ మన 99 ప్రేక్షకులు కానీ ఒకటే ఆలోచించాలి సార్. జనసేన అనేది జనసేన రాకముందు పోతిరి మనీష్ అనే వ్యక్తి రాజకీయంగా ఏ పదవి చేశాడు, రాజకీయంగా ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, రాజకీయంలో అంతవరకు చేసిన పదవులు ఏంటి, ఆయన రాజకీయంగా ఆ కుటుంబం నేపథ్యం ఏంటి అనేది దయచేసి ఒకసారి ఆలోచించండి. జనసేన పార్టీ తయారు చేసిన ఒక సామాన్య వ్యక్తిని నాయకుడుగా, కార్యకర్త నుంచి నాయకుడిగా తయారు చేసింది జనసేన పార్టీ పోతిరి మహేష్ ని. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడుతాను వెంకటరెడ్డి గారు, మీరు అన్ని గ్రహించాలి. ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి భజన చేయాలనేది వాస్తవమే, నేను చేయకూడదని అంటలేదు. కానీ పోతిరి మహేష్ అనే వ్యక్తిని జనసేన వల్ల పోతిరి మహేష్ అనే వ్యక్తి తెలిసాడు, అది వాస్తవమో కాదో ప్రజలందరికీ తెలుసు, విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తి ఇవాళ వేరే పార్టీలో అతని స్వార్థం కోసం మారిపోయినప్పుడు మారిపోవచ్చు, వ్యక్తిగతంగా అతను సీట్ ఇవ్వలేదు, అతను ఇబ్బంది పడి పార్టీ మారిపోవచ్చు, మారకూడదని నేనేం చెప్పట్లేదు. కానీ సంస్కారం లేకుండా ఒక మొన్నటిదాకా 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో కొనసాగి అతన్ని ఇబ్బందికరంగా అసభ్యకరంగా తిడుతున్నా. ఆగండి వెంకటరెడ్డి గారు, తర్వాత మాట్లాడతారు కానీ మీరు ప్రతిదానికి అడ్డొచ్చేస్తారు. అతన్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు సంస్కారంతో అతన్ని క్షమిందని వదిలేండి అన్నారు. మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అలా జనసేన అది మీకు పద్ధతి కాదేమో అనుకున్నాను. వెంకటరెడ్డి గారు, జగన్ రెడ్డికి సంస్కారం ఆగండి వెంకటరెడ్డి గారు, చెప్పులు అమ్ముకునేవాడు, నేను పెట్టమంటే అన్ని పెడతా. చండాలంగా మాట్లాడాడు మీ మినిస్టర్ని, పచ్చి బూతులు తిట్టాడు మీ మినిస్టర్ని, ఎల్లంపల్లి శ్రీనివాస్ని. అవన్నీ మీరు మర్చిపోయారా అండి? అవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి గారు. మీరు ఇవాళ మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళ మంచోళ్ళేనా? మీ పార్టీకి వచ్చిన వాళ్ళ మంచోళ్ళు అయిపోతారా ఏంటండి? ముద్రగడ్డ గారి విషయం మీరు దయచేసి ఎత్తకూడదు. ఎందుకంటే ముద్రగడ్డ గారు కాపు జాతిని, కాపుల్ని అందరినీ మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి. ఎందుకంటే ఆయన రెడ్డి అని పేరు మార్చుకున్నా అన్నారు కాబట్టి ఆయన ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగానే మేము ఎప్పుడు చూస్తాం భవిష్యత్తులో. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారికి కూడా అతి త్వరలో బుద్ధి చెప్పబోతున్నారు ఆ జిల్లా ప్రజలు. ఎందుకంటే ఎలక్షన్ కదా, ఎలక్షన్ తర్వాత ఆయనకి చేయవలసిన సన్మానాలన్నీ చేస్తారండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన స్వార్థం కోసం కన్న కూతురుని కూడా దుర్భాషలాడే అలాంటి వ్యక్తిని నేను భూ ప్రపంచంలో ఇప్పుడు దాకా చూడాలి. అతనంటే చాలా గౌరవం ఉండేది ఆయన అంటే నాకు. ఇవాళ ముద్రగడ్డ గారు అంటే అందరికి, నాకే కాదు, కాపు కులం, కాపు జాతి అందరూ అసహించుకున్నారు ఆయన. కాకపోతే మీకు సర్వేలు చేయడం బాగా ఇంట్రెస్ట్ కాబట్టి సర్వేలు ఏమైనా ఉంటే చేయించుకోండి. సరే, ఓకే. కాదండి, వీళ్ళ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంతేగాని మీ అబ్జర్వేషన్ వీళ్ళ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎవరు ఎఫెక్ట్ అండి? పోతిరి మహేష్ కానీ లేకపోతే మాసేన రాజేష్ కానీ? ఏంటి సార్ పోతిరి మహేష్? నేను అదే చెప్పేది మీకు. పోతిరి మహేష్ వ్యక్తిగతంగా ఓటింగ్ ఉందా? వ్యక్తిగతంగా ఎవరన్నా మనుషులు ఉన్నారా పోతిరి మహేష్? జనసేన నాయకులు, కార్యకర్తలు తప్ప. అతను ఎన్ని వందల మందితో, ఎన్ని వేల మందితో జాయిన్ అయ్యాడు పార్టీలో. జనసేన పార్టీ నుంచి ఎన్ని వేల మంది వెళ్ళిపోయారు అతని ద్వారా వైసీపీలోకి. అది ముందు తెలుసుకోండి, తెలుసుకునే ఎఫెక్ట్ ఉంటుందా లేదని చెప్పండి. అలాగే మహాసేన రాజేష్ గారు వాళ్ళ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను. అసలు బాబు నీకు దండం పెడతా, అసలు నీ ద్వారా నువ్వు చేరినప్పుడు వైసీపీలో ఎంతమంది చేరారు, నువ్వు టీడీపీలో చేరినప్పుడు ఎంతమంది చేరారు, నువ్వు పవన్ కళ్యాణ్ గారితో వస్తాను అన్నప్పుడు నీ వెనకాల ఎంతమంది ఉన్నారు, అవన్నీ చూసుకో. నేను మొన్న చెప్పినప్పుడు కూడా నేను మీతో అంటే మీరు నన్ను వాదించారు, బుజ్జిగారు మీకు తెలియకుండా ఇలా మాట్లాడకూడదు, ఇలా అసభ్యకరంగా మాట్లాడకూడదు. నేను అసభ్యకరంగా మాట్లాడాల. అతను పెట్టిన పోస్టులు నన్ను జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, నా కాల్ సీజ్ చేశారు, నేను తిరగటానికి కారులో కారు లేదంటే జనసేనలో డబ్బులు వేశారంటే మీరు దాన్ని ఖండిస్తే దానికి మెసేజ్లు, కామెంట్లు, స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు, ఎవరెవరు ఎంత కొట్టారు అనేది అది చూసుకోండి వర్మ గారు, మీరు కూడా ఒకసారి. అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకూడదంటే ప్రజలు విని పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చేస్తారా చెప్పండి. అలాగే పోతిరి మహేష్ కి రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. అది గుర్తుంచుకుని పోతిరి మహేష్ అనే వ్యక్తి మాట్లాడాలి. ఇవాళ పోతిరి మహేష్ గారు నేను చాలా గౌరవించానండి. పోతిరి మహేష్ గారు ఎప్పుడు పేపర్ పట్టుకుని ఎప్పుడు ప్రెస్ నోట్లు చదవలేదు. అంటే అత్తమానం రోజుకి ఒకసారో లేకపోతే 2 రోజులకు ఒకసారో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో ఆయన తిడతానే ఉండేవాళ్ళు కంటిన్యూ. అప్పుడు పేపర్లు పెట్టుకుని తిట్టేవాడు కదా ఆయన, మనసులో నుంచి వచ్చేది. ఈ రోజున ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీరు చూడాలి,
పోతిన మహేష్ చేతిలో పేపర్ లేకుండా ఏ రోజున ప్రెస్ నోట్ జరగట్లా వైసీపీ పార్టీలో జరిగింది గారి నుంచి. ఓకే, అంతవరకు ప్రెస్ నోట్లు చూడండి. అతను మనసులో నుంచి వచ్చిన మాటలు వేరు, ఓకే, పేపర్ లో నుంచి వచ్చిన మాటలు వేరు. ఓకే, ఏంటి కాదు, ఏంటి మీ రాధా గారు ఫుల్ స్థాయిలో ప్రచారంలో ఉన్నట్టున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అసలు ఒక రేంజ్ లో పొగుడుతున్నారు, ఆయన ఎఫెక్ట్. అవునండి, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాధా గారు కలవడం జరిగింది. అలాగే రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా ఆనందంతో ఇవాళ విజయవాడలో పండగ వాతావరణం నెలకొల్పారు నిన్న. కాబట్టి వాళ్ళిద్దరూ అలాగే చాలా లాంగ్ ఎప్పుడు యువరాజ్యంలో ఉన్నప్పుడు కలిసినట్టున్నారు నాకు తెలిసి. తర్వాత పెళ్లికి రావడం జరిగింది. పెళ్లికి వస్తే ఇలా మాట్లాడుకునే అవకాశాలు ఉండవు కదా, పొలిటికల్ గా వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇవాళ పిలిపి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అని. ఓకే, రైట్. శాంతి ప్రసాద్ గారు.